గత 12 సంవత్సరాల నుండి ఎప్పుడు రవ్వంత కూడా వెనక్కి తగ్గిన చరిత్ర లేనటువంటి నరేంద్ర మోదీ గారి సర్కార్. జంతర్ మంతర్ దగ్గర ఎవరు ఆందోళనలు చేసినా అసలు పూచిక పుల్లంతా కూడా పట్టించుకొని ఈ సర్కార్ దేశంలో వ్యవస్థల పనితీరును ఈ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వాళ్లకు కులం ముద్రో, మతం ముద్రో, దేశద్రోహం ముద్రో, విదేశీ ఫండింగ్ ముద్రో, రకరకాలుగా ముద్రలు వేసే మీడియాను, సోషల్ మీడియాను పూర్తిగా 90% గుప్పెట్లో పెట్టుకొని అన్నింటినీ సైలెంట్ చేసుకుంటూ వచ్చి పెద్దగా ఇంపాక్ట్ చూపించకుండా చేసుకుంటూ వచ్చినటువంటి ఈ సర్కార్ కాక్రోచుల దెబ్బకు ఎందుకు తల వంచింది? ఎందుకు కాక్రోచులు పెట్టిన అన్ని డిమాండ్లకు అంగీకరించాల్సి వచ్చింది అంటే దాని వెనక జరిగిన పరిణామాలను కొన్ని మీడియాలు అండ్ ప్రధానంగా అంతర్జాతీయ మీడియాలు అండ్ కొందరు మేధావులు, నిపుణులు వాళ్ళు చెబుతున్న వివరాలు, ప్రభుత్వానికి ఇంటర్నల్గా కూడా అందిన ఇంటెలిజెన్స్ నివేదికలు ఒక్కసారిగా మోదీ గారిని భయపెట్టాయని, ధర్మేంద్ర ప్రధాన్ని దాటి ప్రధానికి కూడా చుట్టుకునే అవకాశం ఉంది అని, ఈ కార్చిచ్చు మరింత రగులుతుంది కానీ చల్లారే సూచనలు, అవకాశాలు, సంకేతాలు ఏమాత్రం కనిపించడం లేదు అని, సో దట్ ఆ భయంలో నుండే బొద్దింకలు పెట్టిన డిమాండ్లకు కేంద్రం పూర్తిగా అంగీకరించింది అని విశ్లేషించుకుంటూ వస్తూ ఉన్నారు. మొదట కాక్రోచులు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అన్ని ఉద్యమాలాగే దీన్ని అణచివేస్తామనుకున్నారు. దానికోసం రకరకాలుగా వాళ్ళు దేశద్రోహులని, విదేశీ ఫండింగ్ అని, వీళ్ళకి యథావిధిగా అలవాటైనటువంటి వీళ్ళ అబద్ధపు పనికి మాలిన మీడియాలు ఉంటాయి కదా, వాళ్ళది మొదలెట్టారు సోషల్ మీడియా వీళ్ళు. అయినా ఎక్కడ వెనక్కి తగ్గలే. తర్వాత పోలీసుల బలప్రయోగం చేశారు, దారుణాతి దారుణంగా కొట్టారు. ఆయన వెనక్కి తగ్గుతారేమో అనుకున్నారు. అంతకంటే ముందు సోనం వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించారు, చల్లారిపోతుంది అనుకుంది. కానీ సోనం వాంగ్చుక్ను ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆయనతో దీక్ష విరమింపజేస్తే చల్లారుతుంది అనుకున్నారు. అదే వీళ్ళు అనుకున్న ప్రతి నిర్ణయం, వీళ్ళు వేసుకున్న ప్రతి స్ట్రాటజీ బూమ్రంగ్ అయింది. మద్దతు మరింత పెరుగుతూ వచ్చింది. విద్యార్థుల మీద అమానవీయంగా జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడికి దేశం చలించిపోయింది. సో ఏ విధంగానూ కంట్రోల్ రాకపోయేసరికి నెక్స్ట్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి అపరిమిత అధికారాలు ఇచ్చుకుంటూ సంవత్సరం పాటు పూర్తిగా నిర్బంధించేయచ్చు ఎలాంటి విచారణ లేకుండా అని చెప్పి అపరిమిత అధికారాలు ఇచ్చారు. అదే రోజు అభిజిత్ దిప్కే సీజేపీ ఫౌండర్ మాట్లాడారు, మమ్మల్ని అందరినీ నిర్బంధించు ఈరోజు రాత్రికి, అయినా పర్లేదు మీరు శాంతియుతంగా నిరసనలు కొనసాగించండి అని. ఎన్ని నిర్ణయాలు తీసుకున్న కేంద్రం వీళ్ళకు మద్దతు పెరుగుతూ పోతూ ఉండడం, దేశవ్యాప్తంగా ఇది ఊపందుకుంటూ ఉండడం, దేశంలో సెలబ్రిటీలందరూ కూడా వీళ్ళకు మద్దతు ఇస్తూ ఉండడం, ఏ విధంగానూ కూడా ప్రభుత్వానికి రవ్వంత కూడా ఉపశమనం కలిగించలేదు. ఏ వరకు ఎక్కడి నుంచి కనుక మద్దతు దక్కలే, వాళ్ళ బానిస గుంపు దగ్గర నుంచి తప్పితే కొన్ని మీడియా, సోషల్ మీడియా ముసుగులో ఉండే కొన్ని ఊరకుక్కల మురుగుళ్ళు తప్పితే. సో అదే సమయంలోనే పక్క దేశాల్లో జంజీ ఉద్యమాలు, ఆ అనుభవం డెఫినెట్లీ ఈ ప్రభుత్వాన్ని కూడా భయపెట్టింది. ధర్మేంద్ర ప్రధాన్తో పోయేదానికి ఓవరాల్గా ప్రభుత్వం మెడకే చుట్టుకునే పరిస్థితులు కనిపించాయి. ఇవన్నీ కానే కాదు, వద్దు, చాలా కష్టమని ప్రధాని గారు వచ్చారు, సెల్ఫీ వీడియోలు తీసి ఫేస్ కూడా మంచిగా ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ అయ్యే విధంగా సెల్ఫీ వీడియోలు వదిలారు. రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరికి ధర్మేంద్ర ప్రధాన్తోనే వీళ్ళను కూల్ చేయాలి, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అన్న ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా భయపెట్టి ఎట్టకేలకు బొద్దింకలు పెట్టిన అన్నింటికి వీళ్ళు అంగీకరించారు. సో 12 సంవత్సరాలుగా పొగరు తలకెక్కినటువంటి ప్రభుత్వాన్ని, మేము బాహుబలి అనుకునే ప్రభుత్వాలను, వ్యక్తులను ప్రజాస్వామ్యం అనబడే, శాంతియుత నిరసన అనబడే ఈ ఆయుధాలతో కిందకు దించారు. ఏం చేతిలో ఒక్క ఆయుధం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత నిరసనలు, ఆందోళనలు, శాంతియుతంగా నిరసన చేసే వాళ్ళ హక్కును ఉపయోగించుకొని బాహుబలి అనబడే వాళ్ళని దించేశారు. మొదలే ఇంకా రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు నేరుగా ప్రధాని ఇంటి నివాసం వరకు వెళ్ళి నిరసనలు చేయగలగడం, వ్యవస్థలోనే కొంత మద్దతు ఈ ఆందోళనలకు ఉంది అని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. ఇన్ని రోజులని చెప్పి వ్యవస్థలు గుడ్డిగా వెళ్తాయి, ఎంత గుడ్డిగా వెళ్తూ ఉన్నా కొందరైనా నిజాయితీగా ఉంటారు కదా. అన్ని వైపుల నుంచి మనకు ప్రమాదం పొంచి ఉంది అని భావించిన ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకే దీన్ని పరిమితం చేసుకొని కూల్ చేసుకుంటే రాబోయే రోజులు ఇటువంటి మళ్ళీ ఎలా అణచివేయాలో మనకు టైం దొరుకుతుంది అని భావించినట్టున్నారు. అందుకే కాక్రోచులు పెట్టినటువంటి
అన్ని డిమాండ్స్కు వీళ్ళు తలొగ్గి చివరికి రాజీనామాతో పాటు అన్ని డిమాండ్లకు ఓకే చెప్పి ఇప్పటికైతే కూల్ చేసుకోగలిగారు.